హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు నాగమణి నేచురల్ వ్లాగ్స్. నేను మీ నాగమణి శంకర్. ఈరోజు మరొక సరికొత్త రెసిపీ, తమిళనాడు స్పెషల్ రెసిపీ. చాలా బాగుంటుంది, ఎంతో టేస్టీ యమ్మీ అయిన టమాటా కారం చట్నీ అనమాట. ఇది ఫేమస్ తమిళనాడు అనమాట. ఇది ఇడ్లీ, దోశ చాలా బాగుంటుంది. ఈ చట్నీ లేకుండా అసలు వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయితే అస్సలు కంప్లీట్ అవ్వదు. రెస్టారెంట్ అయినా, రోడ్ సైడ్ బండి అయినా ఈ చట్నీ కంపల్సరీగా ఉంటుంది. రండి వీడియోని చూద్దాం. లైక్ చేయడం మర్చిపోవద్దు. దీనికోసం బాగా పండినటువంటి నాటు టమోటాలు, మీకు క్వాంటిటీ ఎంత కావాలో అంత తీసుకోండి. నేనైతే 3 టమోటాలు అండ్ 2 చిన్నులపాయలని ఇలా పైన పొట్టు తీసేసి తీసుకున్నాను అనమాట. ఒక 10 ఎండుమిర్చి. దీనికోసం చింతపండు మనం ఇది స్టోర్ చేసుకోవచ్చు, 1 వీక్ అయినా బాగుంటుంది. నానబెట్టి కాకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చింతపండుని విడదీసి వేసుకోండి. నేనైతే ఒక 2-3 డేస్ కోసమే అనేసి చింతపండు నానబెట్టాను అనమాట. నానబెట్టకుండా తడి తగలకుండా వేసామంటే ఒక 1 వీక్ 10 డేస్ అయినా ఫ్రెష్గా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఇవి ముక్కలుగా కట్ చేశాను, ఆ వైట్ భాగం అంతా తీసేసి రాక్ సాల్ట్, ఆ తర్వాత ఒక టీ స్పూను జీలకర్ర అనమాట. జీలకర్ర టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది కాబట్టి వేస్తున్నాను. ఇది తమిళనాడు స్పెషల్ రెసిపీ అనమాట. ఇది కొబ్బరి చట్నీతో కూడా కాంబినేషన్ ఇంకా చాలా బాగుంటుంది, నిల్వ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనకి టమోటాల సీజన్ బాగా ఫ్రెష్గా కొంచెం రేటు తక్కువగా దొరుకుతున్నాయి, స్టోర్ చేసుకోవచ్చు, 1 మంత్ అయినా ఉంటుంది. ఎంతో టేస్టీ అనమాట. అవైలబుల్గా స్పేర్గా ఇంట్లో ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. తాలింపు పెట్టిన తర్వాత ఇది ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయి ఆయిల్ బయటకి స్ప్రెడ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. ఇది ఈ చట్నీ మాకు ఇంట్లో ఫేవరెట్ అనమాట. ఇది లేకుండా మా బ్రేక్ఫాస్ట్ అయితే అసలు కంప్లీట్ అవ్వదు. ఇంట్లో అందరికీ ఫేవరెట్, చాలా బాగుంటుంది. ఇది ప్రతి చోట హోటల్స్లో, రోడ్ సైడు, బళ్ళ మీద అయినా సరే, రెస్టారెంట్ అయినా సరే ఈ చట్నీ కంపల్సరీగా ఉంటుంది. ఇప్పుడు పోపు దినుసులు, పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర ఒక్కొక్క టీ స్పూను, అలాగే ఎండుమిర్చి 1, పచ్చి కరివేపాకు వేసి మంచి గుమగుమలాడుతూ మనం పోపు పెట్టేద్దాము. పోపు పెట్టిన తర్వాత మంచిగా స్మెల్ బాగా వస్తుంది. ఇందులో మనం అల్లం వేయమన్నమాట, అల్లం వేయకూడదు. టమోటాలు, రాక్ సాల్ట్, జీలకర్ర అండ్ తెల్లగడ్డలు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. దాంతోనే మనకి ఫ్లేవర్ అనేది, టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తేనే నోరూరుతుంది కదా. అసలు ఎంతో ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. స్టోర్ చేసుకోవచ్చు హడావిడి లేకుండా మనం ఉదయాన్నే. నాకైతే ఇడ్లీ పక్కన స్టవ్ మీద అవుతూ ఉన్నాయి. ఇడ్లీ చట్నీ అయిన తర్వాత వేడిగా అసలు ఇక తినడమే అనమాట లేటు. ఇక లాస్ట్గా ఫైనల్గా మనం పసుపు లేకుండా మనకి ఏ రెసిపీ కంప్లీట్ అవ్వదు. పసుపు ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఫైనల్గా పసుపు వేసి చేశాను అనమాట. ఇంకా కలిపేసాను. చూడండి, ఇక బాగా వాటర్ అంతా ఇనికిపోయి గట్టిగా అయిపోతూ ఉంది. మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇట్లా వస్తే చాలు. ఇక నేను స్టవ్ కూడా ఆపేసాను, రెడీ అయిపోయింది అనమాట. ఇక ఈ చట్నీతోటి వేడివేడిగా ఇడ్లీని నేను యమ్మీగా తింటాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో చూసి లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ అండి, ఉంటాను.